కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చతుర్థ సప్తమాధిపతి గురువు ఏకాదశంలో ఉన్నారు. మంచి లాభాలు ఉండే విధంగా గోచరిస్తుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మంచి లాభాలు ఉంటుంది. అయితే లాభాలతో పాటు వ్యయాధిపతి రవి ద్వితీయంలో ఉన్నారు. ఖర్చు కూడా అలాగే ఉంటుంది. లాభం ఒకవైపు ఉంటే లాభం తగ్గట్టే ఖర్చు ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. 6 రాహు ఉన్నారు. రాహు అంత బలంగా లేదు ఇక్కడ. అదేవిధంగా అష్టమాధిపతి అయిన కుజుడు కూడా ద్వితీయంలో ఉన్నారు. చిన్న హెల్త్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, లేదంటే జ్వరం సంబంధించి ఏదో ఒకటి జ్వరం రావడం, తగ్గడం, ఒకసారి జ్వరం వస్తే తగ్గకపోవడం, ఇటువంటివి ఉంటుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా మంచి కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది. విదేశీ వ్యవహారాలు ఏదైతే ప్రయాణం చేద్దాం అనుకున్నారో చిన్న ఆటంకాలు అనేవి ఏర్పడుతుంటాయి. 6 రాహు అంత బలంగా లేదు. విదేశాల్లో ఉన్నవారికి మటుకు బాగుంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వివాహ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఏదైనా కాలం కలిసి వస్తుంది కాబట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి. ఎక్కువగా స్ట్రెస్ గురి అవ్వడం, లేదా 10 మంది ఏదో అన్నారని చెప్పేసి మనసుకు తీసుకోవడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరు ఏదన్నా ఏది మీరు పట్టించుకోకుండా ముందుకు మీరు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు, నీచబడి ఉన్నారు. వివాహ సంబంధించిన విషయంలో భార్యాభర్తల మధ్యలో చిన్నపాటి తేలికపాటి విభేదాలు కూడా లేకపోలేదు. జాగ్రత్త వహించండి. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, అకౌంట్స్, చార్టెడ్ అకౌంట్స్, ఈ రంగాల వరకు బాగుంటుంది. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో వరకు చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే మీరు 10 మంది చేత పని చేయించుకోగలుగుతారు. మీ తెలివితేటలతోటి, మీ వాక్ చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. ఏదైనా సరే సాధించగలం, సాధించాలనే పట్టుదల ఉంటుంది. ఇంట్లో ఎలా ఉన్నా కానీ పనిలో మటుకి, ఆఫీస్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీ తెలివితేటలు చాలా అమోఘంగా ఉంటాయి. అందరినీ మెప్పించే విధంగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. గడిచిన కొన్ని వారాల కన్నా కూడా ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్న వారికి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి మంచి అవకాశం అని చెప్పచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న క్వరీ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్స్లో ఎగ్జామ్స్ రాసే వారికి ఎవరైతే ప్రిపరేషన్స్ అవుతున్నారో వారి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే కన్సీవ్ ఉన్నారో ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అందరికీ కాదండి, కొంతమంది మటుకే ప్రస్తుతం నడుస్తున్న దశ అంత బాగలేదు కాబట్టి 6 రాహు ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఫుడ్ పాయిజనింగ్ ఇటువంటి ఉండే అవకాశం గోచరిస్తుంది. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగానే ఉంది. ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. గడిచిన 2-3 వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు ఏకాదశంలో ఉన్నారు. మంచి ఫలితాలు ఇచ్చే విధంగా గోచరిస్తోంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎప్పటి నుంచో మానేసి ఇంకా ఉద్యోగం చేద్దాము అని అనుకున్న వారు కూడా చక్కగా ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి దీపారాధన చేయడం, నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఇష్టమైనది మొగలి పువ్వు కుంకుమ. ఈ మొగలి పువ్వు కుంకుమతోటి స్వామివారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం అభిషేక జలాలు కావచ్చు, లేదా కుంకుమార్చన కావచ్చు చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.